ఏపీలో ప్రీవియస్‌గా వర్క్ ఫ్రమ్ హోమ్ కోసము అప్లై చేసిన వాళ్ళందరిలో కొంతమందిని ఏపీ ప్రభుత్వం సెలెక్ట్ చేసింది. వీళ్ళందరి కోసము సర్టిఫికేషన్ వెరిఫికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేసింది. మనకున్న 26 డిస్ట్రిక్ట్‌లలో వీళ్ళు ఎంతమందిని సెలెక్ట్ చేశారంటే 27,92,452 మెంబర్స్‌ని సెలెక్ట్ చేశారు. ఏ క్రైటీరియా బేస్ చేసుకుని ఎంతమందిని సెలెక్ట్ చేశారంటే మినిమం క్వాలిఫికేషన్ 10th, డిప్లొమో, ఐటీఐ, గ్రాడ్యుయేట్. అదేవిధంగా వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నది ఇంట్రెస్టెడ్ అని సెలెక్ట్ చేసిన వాళ్ళనే దీంట్లో సెలెక్ట్ చేశారు. కొత్తగా అప్లై చేసే వాళ్ళకి ఇప్పుడు ఛాన్స్ లేదు. ఇన్ కేస్ మీరు వర్క్ ఫ్రమ్ హోమ్కి అప్లై చేసి మీరు సెలెక్ట్ అయ్యారో లేదో తెలుసుకోవాలంటే మీరు ఏం చేస్తారంటే మీ ఆధార్ కార్డు తీసుకుని గ్రామ సచివాలయానికి వెళ్ళండి. అదేవిధంగా ఆధార్ కార్డుతో పాటు మీరు వర్క్ ఫ్రమ్ హోమ్కి అప్లై చేసేటప్పుడు మీ క్వాలిఫికేషన్ ఏం చెప్పారో ఆ క్వాలిఫికేషన్ సంబంధించిన సర్టిఫికేషన్ కూడా తీసుకువెళ్తే అక్కడ మీరు సెలెక్ట్ అయితే మీ సర్టిఫికేషన్ స్కాన్ చేసి అప్లోడ్ చేసి మీ ప్రాసెస్ని కంప్లీట్ చేస్తారు. ఒకసారి ఈ ప్రాసెస్ ఎట్లా చేస్తారో ఒకసారి చూద్దాం. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్కి ఆల్రెడీ అప్లై చేసినట్లయితే గ్రామ సచివాలయానికి వెళ్ళేటప్పుడు మీ యొక్క ఆధార్ కార్డు అండ్ మీ యొక్క క్వాలిఫికేషన్ డాక్యుమెంట్స్ తీసుకువెళ్ళండి. గ్రామ సచివాలయ అధికారి మీ యొక్క ఆధార్ నెంబరు వర్క్ ఫ్రమ్ హోమ్ యాప్లో ఎంటర్ చేసిన వెంటనే ఇన్ కేస్ మీరు సెలెక్ట్ అయితే మీ ఆధార్కి అనుసంధానమైన మొబైల్కి ఓటీపీ వస్తుంది. అది ఎంటర్ చేసిన వెంటనే మీ యొక్క డేటా ఈ విధంగా డిస్ప్లే అవుతుంది. మీరు వర్క్ ఫ్రమ్ హోమ్కి అప్లై చేసేటప్పుడు ఏ విధమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చారో అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. ఈ డేటాని చేంజ్ చేయడం అనేది కుదరదు. సచివాలయ అధికారి మీ మొబైల్ నెంబరు అండ్ ఈమెయిల్ని కూడా వెరిఫై చేయడానికి వెరిఫై అని క్లిక్ చేస్తాడు. మీకు ఓటీపీ వస్తుంది. అది కూడా ఎంటర్ చేస్తే మీరు సక్సెస్ఫుల్గా ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్ని వెరిఫికేషన్ కంప్లీట్ చేసిన వారు అవుతారు. ఫైనల్గా ఇక్కడ సర్టిఫికేషన్ అప్లోడ్ జరుగుతుంది. దెన్ సబ్మిట్ బటన్ మీద క్లిక్ చేస్తే మీ యొక్క సర్టిఫికేషన్ వెరిఫికేషన్ కోసము మీరు సక్సెస్ఫుల్గా సబ్మిట్ చేసినట్టు జరుగుతుంది. ఇట్లాంటి మరిన్ని వీడియోల కోసం ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.